మనం మసాలా మజ్జిగ చేసుకుందాం. సో ముందుగా అయితే కర్డ్ తీసుకున్నాను. కర్డ్ తీసుకొని పక్కన పెట్టుకున్నా. సో మసాలా కోసం అయితే అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర ఈ 3 మనం కచ్చాపచ్చగా దంచుకున్నాం. దంచుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాం. ఇప్పుడు దీంట్లోకి వేసుకుందాం. సో ఇప్పుడు ఈ మూడింటిని దంచుకుందాం. ఇది మరీ స్మూత్గా ఉండకూడదు, మరీ రఫ్గా ఉండకూడదు, కొంచెం కచ్చపచ్చగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం పేస్ట్ తయారు చేసుకున్నాం దీంట్లో మసాలా మజ్జిగలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కర్డ్ ఉంది కదా, ఈ కర్డ్ని బాగా మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసి వాటర్ పోద్దాం. ఈ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసుకున్నాం. ఇందులోకి మనం కావాల్సినంత వాటర్ పోసేసుకున్నాం. వాటర్ సరిపోతాయి. ఇప్పుడు వాటర్ కలుపుకున్నాక మనం మిక్స్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది కలిపేసుకున్నాం. అలాగే ఉప్పు కావాల్సినంత వేసుకున్నాం. సో అలాగే మనం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. మసాలా వేసాం కదా, సో ఒకసారి మిక్స్ అయితే అంతా కలుస్తుంది అనమాట. ఈ సమ్మర్కి అయితే బెస్ట్ డ్రింక్ అనమాట. సో అయిపోయింది మన మసాలా మజ్జిగ. ఓన్లీ 3 to 4 minutes పడుతుందండి ఈ మసాలా మజ్జిగ చేసుకోవడానికి అంతే. సో చల్లని మసాలా మజ్జిగ.